రే లోకి, నా డార్లింగ్ ని టచ్ చేస్తావా? బుగ్గలు పట్టుకున్నాడు కదా, భుజాలు కూడా పట్టుకున్నాడు. అమ్మా, నడు మీద కూడా చేతులేశాడే. అమ్మయ్య, ఇప్పుడు మైలపోయి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య. ఈషా, నువ్వా? నేనే అత్తయ్య. నువ్వేంటి ఈ మావయ్య వల్ల తల పెట్టుకొని పడుకున్నావు? అది నిద్రపోవట్లేదమ్మా, ఏదో సరదాగా ఇక్కడికొచ్చి మాట్లాడుకుంటున్నావు అంతే. అవును, అది సరే, నువ్వేంటి ఇక్కడ? మా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వచ్చాను. ఓహో, అలాగా. సరే, జాగ్రత్తగా ఇంటికొచ్చి. నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికొచ్చే. అలాగే. సిద్ధు, సో మీ ఇద్దరికి ఏ చిన్న ప్రాబ్లం కూడా లేదు, చాలా హెల్దీగా ఉన్నారు. అమ్మమ్మ, మీరిన్ని బిజినెస్లు చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ బిజీగా ఉండి కూడా ఇంత హెల్దీగా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. చూస్తుంటే మీరు మాకంటే యంగ్గా ఉన్నారు. నిజమేనమ్మా, ఇంతకాలం మా రోజీ దూరమైందన్న బాధని దిగుముంగికోవడం కోసం బిజినెస్ లో బిజీగా ఉండి మమ్మల్ని మేం పట్టించుకోలేదు. ఇప్పుడు మా మనవరాలు వచ్చేసింది. తనతో పాటు నువ్వు, నీ లవర్ సిద్ధు కూడా వచ్చాక ఇల్లంతా సందడిగా మారిపోయింది. మీతో పాటు మేము ఈ సందడిని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మనసుకు హాయిగా తృప్తిగా ఉంది. అందుకే ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం, మీలాగే యంగ్స్టర్స్ అయిపోయాం. ఇదేంటి, పార్కులో ఆడుకోవడానికి వెళ్ళిన ఇషా ఇంకా రాలేదు? అంటే మీ ఆరోగ్య రహస్యం మీ మనవరాలన్నమాట. కరెక్ట్ గా చెప్పావు. అంతేకాదు, మేమిలాగే ఆరోగ్యంగా హ్యాపీగా మీలా యంగ్గా ఉండాలి అంటే నువ్వు నందిని కూడా ఇక్కడే మా ఇంట్లోనే ఉండాలి. నిజమేనని, డాక్టర్ ఇంట్లో ఉంటే అందరికీ ఎంతో మేలు. వాడు డాక్టరు, నువ్వు పోలీసువి. అలాగే దారిన పోయే ఓ ఇంజనీర్ని తాపి మేస్త్రిని కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి, బాగుంటుంది. ఇదేంటి, ఇషా ఇంకా రాలేదు? లోకి కరెక్ట్ గా చెప్పాడు. ఇక నుంచి నేను నందినికి మాత్రమే డాక్టర్ని కాదు, మీ అందరికీ డాక్టర్ని.
ఈషా ఇట్రా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? పార్కులో ఆడుకోవడానికి వెళ్ళాను. ఈషా ఇట్రా, వెళ్ళు, ఆ, కూర్చో. ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మాతో చెప్పాలి కదా. ఎవరో ఒకరు నీతో వస్తాం, అలా ఒంటరిగా వెళ్ళకూడదు. ఉమ్? నేను ఒంటరి ఏమీ లేను. అక్కడ సిద్ధు మావయ్య, రోజా అత్త కూడా ఉన్నారు. అక్కడ సిద్ధు మావయ్య రోజీ అత్తయ్య ఉండడం ఏంటి? ఎవరు నువ్వు చూసి వీళ్ళే అనుకున్నావేమో. లేదు, వీళ్ళనే చూశాను. ఇందాక సిద్ధు మామయ్య వల్ల రోజా అత్త తల పెట్టుకొని పడుకుంది. ఏంటి? సిద్ధు ఒళ్ళో రోజే తల పెట్టుకుని పడుకోవడం ఏంటి? నువ్వు నిజమే చెప్తున్నావా ఈషా? నేను నిజమే చెప్తున్నానమ్మా. పార్కులో వీళ్ళతో మాట్లాడాను. ఈషా కుంప ముంచేసింది. ఇదిగో ఈషా, నువ్వు నిజంగానే వీళ్ళని చూసావా? అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను చూసింది వీళ్ళనే. కావాలంటే వీళ్ళనే అడగండి. ఏంటి రోజే ఇది? ఈషా చెప్పేది నిజమేనా? అవునండి, పాప చెప్పేది నిజమే. సిద్ధు ఏంటి మొత్తం చెప్పేసేలా ఉన్నాడు? రోజీ నా ఒడిలోనే తలపెట్టుకుని ఉంది. ఇందాక మేమిద్దరం వస్తుంటే రోజీకి కళ్ళు తిరిగాయి. ఆ టైంలో ఒక పెద్ద రాయి మీద రోజీ పడబోయింది. వెంటనే నేను చూసి ఆ రాయి మీద రోజీ పడకుండా పట్టుకున్నాను. లేదంటే రోజీ తలకి పెద్ద ప్రమాదమే జరిగేది. అలా రోజీని పట్టుకొని స్పృహ వచ్చేంత వరకు నా ఒడిలోనే రోజీ తలని పెట్టుకున్నాను. కాసేపు అలా ట్రీట్మెంట్ లాగా చేశాను. క్షణాల్లో స్టోరీ అల్లేసి భలే మేనేజ్ చేసావు సిద్ధు. నేను రైటర్ కూడా ఉన్నాడన్నమాట. తనకి స్పృహ రాగానే ఎలా ఉందని అడుగుతున్నాను. ఆ టైంలోనే పాప వచ్చి మమ్మల్ని చూసింది. రోజీ ఇప్పుడు బాగానే ఉంది కదా? ఇప్పుడేం పర్వాలేదమ్మమ్మా. నా పక్కనుంది డాక్టరే కదా. అన్నట్టు కళ్ళు తిరగడం ఏంటి? ఎందుకలా జరిగింది? ఆ, అది తను ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయలేదంట. నీరసంగా ఉండి అలా జరిగింది. ఆ, అవును సిద్ధు, కళ్ళు తిరిగితే ఇలా ఒళ్ళో తల పెట్టుకుని వైద్యం చేయాలని ఎక్కడా వినలేదే. సంధ్య, సిద్ధు డాక్టర్. మనం డాక్టర్స్ని కాదు కదా. మనిషి పేషెంట్ అయినప్పుడు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు. థ్యాంక్స్ బ్రదర్, నా రోజీకి ఏం కాకుండా కాపాడావు. ఇట్స్ ఓకే బ్రదర్. అక్కడ ఏదైనా అయితే కదా కాపాడడానికి. అయినా తనకి ఏదైనా అయితే నేను టెన్షన్ పడాలి కానీ నువ్వేంట్రా బాబు ఇంత రియాక్ట్ అవుతున్నావు? చూసారా, ఒక డాక్టర్ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎన్ని ప్రయోజనాలుంటాయో. అవునులోకి, యూర్ రైట్. మర్చిపోయాను. ఇందాక రోజా అత్తయ్య వెంట్రుకల్ని
సిద్ధు మావయ్య ఒసే పిల్ల రాక్షసి నోరు మీవే. అసలు నీకు ఈ మధ్య ఆటలు బాగా ఎక్కువయ్యాయి. ఒంటరిగా బయటికెళ్ళి ఇంత టైం వరకు ఆడుకొని వచ్చావు. బట్టలు చూడే ఇలా మాసిపోయాయో. ముందెళ్ళి స్నానం చెయ్యి. సంధ్య ఈశాన్ తీసుకెళ్లి స్నానం చేయించు. రా ఈషా. వెళ్ళు. ఇక్కడి నుంచో. ఏ ఈషా, ఇందాకేదో చెప్పబోయావు, ఏంటమ్మా? ఏంటది? బా అదేనే, సిద్ధు మామయ్య అంటూ ఏదో చెప్పబోయావు కదా, అది. ఏమో మర్చిపోయాను. అప్పుడే ఎలా మర్చిపోయావు? బాగా గుర్తు చేసుకోమా. గుర్తు రావట్లే మమ్మీ. నా బంగారం కాదు, గుర్తు తెచ్చుకోమా. నా బంగారం కాదు, గుర్తు తెచ్చుకో. అబ్బా నేను మర్చిపోయాను. నాకు అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళు. పార్కులో ఏం జరుగుంటుంది? రండి స్వామి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీకోసమే ఎదురు చూస్తున్నా. అమ్మా, రేపటి నుంచి దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలా 4 రోజులు వస్తాయి. ఈ 4 రోజుల్లోనే నిశ్చితార్థానికి సంబంధించిన పూజలన్నీ జరిపించమని స్వామివారు మమ్మల్ని పంపించారు. చాలా సంతోషం అండి. ఇదిగోండి, ఇవి సప్తనదులు కలిసిన పవిత్ర జలం. ఈ జలాన్ని మీరందరూ ఇల్లంతా జల్లాలి. ఇవి మా చేతుల్లోనే ఉంటాయి. ఇల్లంతా మేం పట్టుకుని తిరుగుతాము. రండి స్వామి. భగవంతుడా, ఇదెంతో పవిత్రమైన జలమన్నారు. ఈ జలాన్ని నా మనవరాలి మీద చల్లాను. కనీసం ఇలాగైనా తన్ను నిండు 100 ఏళ్లు బతికేలా చూడు. ఏంటిది? రోజీ మీద లోకి చల్లితే సిగ్గుపడాలి కానీ సిద్ధు చల్లితే సిగ్గుపడుతుందేంటి? ఎందుకైనా మంచిదే, వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏం నా మీద చల్లుతున్నావు? బావా, నువ్వెంతో మంది నేరస్తుల్ని కొట్టి పాపం చేశావు కదా, అందుకే ఈ జలం నీ మీద చల్లి పాపమంతా పోయేలా చేస్తున్నాను.
ఏంటి ఇందాకేదో క్యాజువల్ గా చల్లాడనుకున్నాను కానీ కావాలని చల్లాడని ఇప్పుడే అర్థమైంది. అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఏమీ అర్థం కావడం లేదే. ఒకవేళ అమెరికా పద్ధతుల్లో ఇలా ఫ్రెండ్లీగా ఉంటారా? ఏంటి నా మీద చల్లావు? ఏం లేదమ్మా, నువ్వేదైనా పాపం చేస్తే పోతుందని జల్లాను. నిన్ను చిన్న పిల్లకి పెద్ద మాటలు పో వెళ్ళు. అమ్మా, ఇప్పుడు ఇల్లంతా శుద్ధి అయింది. రేపటి నుంచి పూజలు మొదలు పెడతాం. ఈ పూజలు అయ్యే వరకు ఎలాంటి అవిఘ్నాలు జరగకుండా చూసుకోండి. మేం బయలుదేరుతామమ్మా. అలాగే స్వామి. నమస్కారం. వెళ్ళొస్తావమ్మా. రేపటి నుంచి నా మనవరాలు రోజీకి లోకేకి నిశ్చితార్థం కోసం చేస్తున్న పూజలు స్టార్ట్ అవుతాయి. అందరూ మనసు పెట్టి శుద్ధిగా ఉండండి. లక్ష్మి రా, మనకు చాలా పనులున్నాయి. అలాగే. ఆటంకాలు జరగకూడదా? జరగకుండా ఎలా ఉంటాయి? రోజీ, ఈరోజు నీ గురించి నా ప్రేమ గురించి మా అక్కకి మొత్తం చెప్పేస్తాను. విజయ్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానురా. అక్క, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పరా? అక్క, నేను యుఎస్ లో జాబ్ చేసేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. అంటే ఏ నీగ్రో అమ్మాయినో తెల్లమ్మాయినో ప్రేమించావన్నమాట? లేదక్క, మన ఇండియా అమ్మాయిని, మన ఇంటి అమ్మాయిని ప్రేమించాను. మనింటమ్మాయా? కాస్త అర్థమయ్యేలా చెప్పరా? మన రోజీనే అక్క. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజమా? అవునక్క, నిజమే. తను నాకు అమెరికాలోనే పరిచయం. అక్కడే తన్ని లవ్ చేశాను. తను నాకు మరదలవుతుందని తెలిసాక నా ప్రేమ ఇంకా ఎక్కువైంది. అంటే మీ రేంజ్కి మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని ప్రేమించే అర్హత నాకు లేదని తెలుసు. కానీ తనెవరో తెలియనప్పుడే అమెరికాలోనే చాలా సిన్సియర్గా లవ్ చేశాను అక్క నేను. అక్క, ఏం మాట్లాడవేంటి? నేనేమైనా తప్పు చేశానా లేక తప్పుగా మాట్లాడానా? శభాష్ రా తమ్ముడు, శభాష్. నువ్వు తప్పు చేయలేదురా. ఈ సంధ్య కోసం ఒక మంచి పని చేశావు. అసలు ఇన్నాళ్ళు ఈ విషయం నాకెందుకు చెప్పలేదురా? అంటే నీకు చెప్పాలంటే కొంచెం భయమేసిందక్క. తప్పు చేసినప్పుడు భయపడాలి కానీ ప్రేమించినప్పుడు కాదురా. అంటే నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదక్క? నీ లవ్ ని యాక్సెప్ట్ చేయడమే కాదురా, తొందరలో నీ పెళ్లి కూడా జరిగేలా చేస్తాను. థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు మా పెళ్లి జరిగేలా చేసావంటే మా పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటానక్క. అక్క, ఈ విషయం చెప్తే నువ్వేమంటావునని చాలా భయపడ్డాను. రే, నువ్వు నాకెంతో ఇష్టమైన అరుంధతి పిన్ని విశ్వనాథ్ బాబాయ్ల కొడుకువురా. నీకోసం నేనేదైనా చేస్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ విషయం ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు. అవసరం వచ్చినప్పుడు
ఎలా రివీల్ చేయాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వు డ్రీమ్స్ లోనే హ్యాపీగా ఉండు. అలాగే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఉంటాను. బాయ్. అలాగే. ఇన్నాళ్ళు రోజీ విషయంలో ఒకలా ప్రవర్తించాను. ఈ రోజు నుంచి ఇంకోలా ప్రవర్తించాలి. రోజీ, నాకు మా అక్క మాటిచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనిద్దరికి పెళ్లి అయ్యేలా చేస్తుంది. అంటే మనిద్దరి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఎలాగైనా విజయ్కి రోజీకి పెళ్లి చేస్తే విజయ్ చేతిలో రోజీ ఉంటుంది, నా చేతిలో విజయ్ ఉంటాడు. రోజీ అంటే అందరికీ ప్రాణం కాబట్టి విజయ్ ముందు నా ముందు ఎవ్వరూ నోరెత్తరు.